ఏం చేస్తున్నారు మీరిద్దరు? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఏవో ఈ బాబా ఏంటంట ఎత్తుకో. మంచి పెనండి, మంచి పెనండి. నీకు భలే యాతి ఉండదు కదరా నీక. పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. దీని అల్లరంతా ఒక రోజు బ్లాగ్ చేయాలి డేవిడ్ దాన్వి కానీ. అమ్మో అసలు భరించలేరు మీరు. కాదు ఆ చెయ్యి అలాగే ఉంచమని చెప్పారా నీకు ఎవరన్నా? అది పుట్టించింది ఎవరు? మేము. ఏంట్రా నువ్వు పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లో చికెన్ సూపు, పావు బాజీ. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మేము పెళ్లికి వెళ్తున్నాం. ఎవరి పెళ్లి? పవన్ మామ పెళ్లికి వెళ్తున్నాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, మేము మా కజిన్ మ్యారేజ్ కి వెళ్తున్నాము. నేను, కనమగాడు, మా సత్య అందరం కలిసి గుంటూరుకి వెళ్తున్నాం అనమాట. కానీ నేను ఆలోచించాను ప్రెగ్నెన్సీ టైంలో ఓకేనా అని చెప్పేసి. కానీ డాక్టర్ అడిగితే ఇప్పుడు తక్కువ మంత్సే కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా నేను లగేజ్ ప్యాక్ చేసుకోవడం కంటే ముందు వీళ్ళిద్దరు లగేజ్, అంటే నాకు దాన్వి ఎలాగో సత్య కూడా అలాగే, ఏది చూసుకోదు. మొత్తం అన్ని దీంతో పాటు దానికి కూడా బట్టలు సర్దాలి, జ్యువెలరీ సర్దాలి, మళ్ళీ ఏంటి వీళ్ళిద్దరు వెనకాలే ఉండి అన్ని ప్యాక్ చేస్తూ ఉండాలి. ఇది వేయబోతున్నాను కనమగడికి డ్రెస్. అంటే పట్టు ఇంకా వేయచ్చు, కానీ ఇప్పుడు అక్కడ చాలా వేడిగా ఉంటుంది. సో వీళ్ళు క్యారీ చేయలేదంటే మళ్ళీ ఇబ్బంది. సో అందుకోసమే మేడం గారికి చూడండి ఒక అంబ్రిల్లా, దానికి స్పెట్స్, దాని బ్యాక్ ప్యాక్, ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. సత్యకు కూడా ఒక 2-3 ఆప్షన్స్ పెడుతున్నాను సారీస్. అంటే అక్కడ మరి పట్టు చీరలు అవైతే ఆ వేడికి అసలు క్యారీ చేయలేము మనము. సో అందుకోసం అని చెప్పేసి నేను నార్మల్ కొంచెం ప్లెయిన్ గా ఉండేవి, జాకెట్ మాత్రం వర్క్ ఉండేవి క్యారీ చేస్తాను. సో వీళ్ళిద్దరితో జర్నీ చేయడం అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి, కానీ తప్పట్లేదు ఫ్రెండ్స్. సో అందుకనే ఇప్పుడు సత్యది కూడా ఇక్కడే బ్యాగ్ లగేజ్ అంతా సర్దుతున్నాను అనమాట. సో మర్చిపోకుండా మీరు కూడా ఇలా పిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే చాలా అనుకుంటాం మన బ్రెయిన్ ఇది పట్టుకెళ్ళాలి అది పట్టుకెళ్ళాలని, కానీ ఆ టైంకి గుర్తురాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ పట్టుకెళ్ళినా కూడా యూజ్ అవ్వదు. అందుకే ఇలా అంటే కొంచెం వేడి ప్లేసెస్ ఉన్న దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం ఏం చేస్తారంటే లైట్ వెయిట్ ఉన్నవి, కాటన్వి అట్లాంటివి క్యారీ చేయండి. సో నేను దానికి కూడా ఇది పెడుతున్నా, కానీ ఇది కొంచెం లైట్ గానే ఉంటుంది. లేదు అంటే ఇంకొకటి కూడా పెడుతున్నా, చుడిదార్ కైండ్ ఆఫ్. సో దాని కంఫర్ట్ విసికించకుండా దాన్ని రెడీ చేస్తా సింపుల్ గా. ఇంకొకటి మనకి మెయిన్ ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంకొకటి ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే మన స్కిన్ కేర్. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా, సెలబ్రిటీగా, ఎక్కువ లైట్స్ లో, మేకప్ లో, వర్క్ లో ఉంటాను. దానివల్ల స్ట్రెస్ వల్ల నాకు ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. సో మెనీ రీజన్స్ వల్ల మనకి పింపుల్స్ వస్తాయి. జస్ట్ ఇమాజిన్ ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు పింపుల్స్ వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో. ఎంత మేకప్ వేసినా ఏం వేసినా కూడా పింపుల్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఇలాంటి పింపుల్స్ ని అరికట్టడానికి నా దగ్గర ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. అదే బెస్ట్ ఎవర్ అవతారతో. అదే హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఎందుకంటే ఇందులో ఉంది ఒట్టి వేప మాత్రమే కాదు, వేప చెట్టులో ఉన్న 5 భాగాలు ఇందులో ఉన్నాయి. యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, స్టెమ్స్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్. ఇవన్నీ ఉండడం వల్ల జస్ట్ 5 days లోనే పింపుల్స్ తగ్గడమే కాదు, మళ్ళీ తిరిగి రాకుండా కూడా చేస్తుంది. అండ్ క్లినికల్లీ ప్రూవెన్ కూడా. ఇది సోప్ ఫ్రీ, స్కిన్ ఫ్రెండ్లీ, pH కూడా ఉంది. దీని వల్ల మన స్కిన్ హైడ్రేట్ గా కూడా ఉంటుంది. సో ఇది రోజుకి 2 సార్లు యూజ్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇండియాలో దీన్ని లక్షలాది మంది ట్రస్ట్ చేస్తున్నారు. మీరు కూడా పింపుల్ ఫ్రీ హెల్దీ స్కిన్ కోసం హిమాలయ ప్యూరిఫైడ్ నీమ్ ఫేస్ వాష్ ని ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, అలాగే హిమాలయ అఫీషియల్ వెబ్సైట్ లోను, యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో వాటికి సంబంధించిన లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తున్నాను. గ్రేట్ డిస్కౌంట్స్ కోసం ఒకసారి ఆ లింక్స్ ని చెక్ చేసేసేయండి. సో హానెస్ట్ గా చెప్తున్నా, ఇది మన ట్రావెల్ పౌచ్ లో కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి దాన్ని కూడా రెడీ చేసేస్తాను. అండ్ నేను కొంచెం ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని, సత్పండు కూడా ఆన్ ద వే ఉంది. సో అంతా వెళ్తున్నప్పుడు ఇంకా మా హంగామా, అక్కడ పెళ్లిలో జరిగే ఇది, వీళ్ళతో నేను పడ్డ బాధలు అన్ని కూడా మీకు ఈ వ్లాగ్ లో నేను చూపించిపోతున్నాను. లెట్స్ స్టార్ట్. దొంగ పిల్లలు, నేను స్వీట్ చాక్లెట్స్ తినొద్దు అంటే దానికి చెప్పడం పోయి సత్య కూడా తినేసి అడిగితే నేను అలేదే అంది. మూతంతా రాసుకొని మూత చెరుపుకోక ఇంక ఇప్పుడు దొరికిపోయిన తర్వాత. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి.
ఎక్కడ తిన్నాను నా మూతికేం లేదు. దొంగతనాలు పూర్తిగా మానేశానండి, పూర్తిగా మానేశాను. అవును ఏం తినలేము ఇద్దరు. కాదు పడుకున్నానా దుప్పటంతా కప్పుకొని రాలే పడుకోవేంట. ఆహా లేదు నాకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉందండి. దుప్పటి కప్పుకొని దుప్పటితో ఇగో ఇక్కడ అన్ని దాన్ని పెట్టుకుండు. ఇగో అన్ని పెట్టుకుంటుంది. దుప్పటి పెట్టుకొని మంచిగా దుప్పట్లో దూరి తింటుంది అది. మీరివేనారా చేసేది? ఇప్పుడు దాకా పడుకున్నారు ప్రశాంతంగా వీళ్ళిద్దరు. సత్య పడుకుంది, దాన్ని కూడా పడుకోకుండా చూడండి ఎంత అల్లరి చేస్తుందో. వీళ్ళిద్దరు మీ ఇద్దరు ఎవరు చిన్నపిల్ల? దాన్ని సత్యానా? నువ్వు పెద్ద పిల్లవా? కనీసం మాట వరుస కూడా తింటారా అని అడగకుండా మొత్తం మీరు తింటున్నారండి. కాదు అలాగైతే ఈసారి నుంచి దాని మీద ఎదుగుగా ఎవరితో మాట్లాడుతున్నారు చూసుకొని మాట్లాడండి సార్. సారీ మేడం నేను అడిగినందుకు సారీ. దెబ్బ అదర్సు కదా. ఏం చేస్తున్నారు మీరిద్దరు? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మొత్తానికి చాలా దూరం ట్రావెల్ చేసి విజయవాడ మధ్యలో ఆపకుండా వచ్చాం. అవును, ఎప్పుడు అసలు ఆపేవాళ్ళము, ఇప్పుడు ఆపకుండా వచ్చాము తిందామని. ఏదో ఫేమస్ ప్లేస్ అని ఒకటి తెచ్చింది అక్కడికి. బిర్యానీ లేదంట. 4:30 వస్తే ఎవడు పెడతాడు మనకి బిర్యానీ? ఏమింటి 4:30 ఏం తీసి బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఎవరి బాబా ఏంటంట? ఎత్తుకో, మంచి పెనండి, మంచి పెనండి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు? పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. పూర్తిగా పెళ్లి కొడుకుగా మారిన చూడండి. పెళ్ళని నాకు ఇట్లానే ఉంటారక్క. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎస్, ఫైనలీ జస్ట్ ఇప్పుడే రూమ్ లో రీచ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి కదా దాను, కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి ఆ తర్వాత బయటకు వెళ్తాం కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోము ఫ్రెండ్స్. ఇక్కడే పడుకొని రేపు పొద్దున పవన్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఓకే ఇక్కడ పక్కనే. ఓకే వెల్కమ్. వెల్కమ్ టు ద రూమ్. వెల్కమ్ టు ద రూమ్. సత్పండు ఏం చేస్తున్నావురా? ఇస్త్రీ చేస్తున్నా. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. సత్యపండు ఇస్త్రీ చేస్తుంది. దాన్విక ఏమో చెడగొడుతుంది. దాన్విక, నాకేం తెలియదు. అయ్యో అబ్బాయి. దాన్విక ఎక్కడికి రెడీ అయ్యారే ఇద్దరు? మేము పెళ్లికి వెళ్తున్నాం. ఎవరి పెళ్లి? దాన్విక పెళ్లికి. ఇదేంట్రా అయితే? పవన్ మామ పెళ్లికి వెళ్తున్నాం. రెడీ అయిపోయారే క్యూట్ గా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. దీన్ని అల్లరంతా ఒక రోజు బ్లాగ్ చేయాలి డేవిడ్ దాన్విక అని. అమ్మో అసలు భరించలేరు మీరు. నాకు మేకప్ వేసుకునే ఓపిక లేదు మళ్ళీ. హలో దాన్విక, మాట్లాడు బ్లాగ్ చూడు. లో. ఏయ్, హాయ్ చెప్పు. నాకు కాదు వాళ్ళకి. వచ్చినప్పటి నుంచి మా ఆయన కనే కనపట్లేదు. చాలా బిజీగా ఉన్నాను నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. అసలు ఎంత బిజీ. నీ సమక్షంలో జరుగుతూ బిజీగానే ఉన్నా కదా, ఇక్కడ దూరంగా బిజీగా ఏం లేనుగా. మొత్తానికి బిజీగా ఉన్నావు కదా. దానికి బిజీగా మా ఉన్నా. ఆయనకి షర్ట్ కొనుక్కున్నా అంటే ఈ పుల్లు సింహాలు నాకు కొనకన్నాడు. ఈ సేమ్ షర్ట్ రామేస్తాడు. అందుకే కొన్నాను. బేసిక్గా ఈ సింహాలు పులి ఎలా ప్రమోట్ చేస్తాం. నేను సెకండ్ టైం కలిసింది వాడు బ్లాక్ షర్ట్ ఇక్కడ కలిసింది. అందుకే నేను బ్లాక్ చేశాడు వాడు. ఏనో ఉంటే నిన్నే కదరా బ్లాక్ చేసేసింది రాము. వాడికి అప్పటికి నేను తెలియదు. తెలిసిన తర్వాత అన్బ్లాక్ తెలిసి- చేసి నా దగ్గర నెంబర్ లేదు. అయితే తన నెంబర్ తీసుకొచ్చు. కొత్త నెంబర్ తీసుకుంటావు, ఆ నెంబర్ కూడా బ్లాక్ చేసేస్తాను నాన్న. పాపం ఎందుకు ఇబ్బంది పడ్డాడు బాబాయ్. రేపు పొద్దున్న బాగున్నావు. క్యూట్ ఫ్యామిలీయా? కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం. దాను ఇటు చూడు.
దాన్ని చాలా మంచి పిల్లలాగా ఇన్ని రోజులు మీ ముందు చూపించాను, కానీ ఒక బ్లాగ్లో చూపిస్తాను. దాన్ని చూస్తే మీరు నిజం ఫ్రెండ్స్, నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. పెళ్లి కొడుకు కాదు, ఆ చెయ్యి అలాగే ఉంచమని చెప్పారా నీకు ఎవరన్నా? ఇప్పుడు ఉండొచ్చుగా ఫ్రీగా. అలాగే ఉన్నావు. You see this guy? See this guy? Number one bullshit guy. భోజనాలు చేస్తుంది, అది కూడా అద్దె మమ్మీ పెడుతుంది. వాళ్ళ మమ్మీ అన్నం పెడుతుంది బేబీకి. నా చందు మదర్స్ హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే కదా. దాన్ని ఏమైందమ్మా? దాన్ని నాట్ ఫీలింగ్ వెళ్ళంట. అన్నా చెల్లెలు మాత్రం ఆమ్లెట్ ఉందా, చీజ్ ఆమ్లెట్ ఉందా, చికెన్ ఆమ్లెట్ ఉందా? అందుకేనా లేస్తే కూడా లేపలేదు. చిచి, నేను లేపుతున్నా కూడా లేవలేదు. నేను ఎంతసేపు లేపాను వీళ్ళిద్దరిని, పర్లేదులే అంట. అరే ఏం తింటున్నారా నువ్వు పొద్దునే? చికెన్. నేను నా పాటికి మాడిపోని మసాలా దోశ తింటున్నా, తెల్లగొంది. అందుకే మాడిపోని అన్న. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఏంట్రా నువ్వు పొద్దునే బ్రేక్ఫాస్ట్ లో చికెన్ చూపు, పావు బాజీ. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఖుషికర కొంచెం కొంచెం తాగుతాం, కట్టి తాగేసి ఇటు రావే నా గాజు బొమ్మ. ఎనర్జీ వస్తుంది. అప్పుడు మనం తిట్టొచ్చు మమ్మల్ని, కొట్టచ్చు. ఆడుగో ఈ గూటిలో. ఏ గుండు, ఎవరే చెల్లియా? తీసుకెళ్ళిపోదాం మనం. అయ్యో ఇవ్వవా నువ్వు? ఇవ్వవా? సరే ఓకే. దాన్ని గడుగా అందరు వెళ్ళిపోయారు, మీరిద్దరే ఉన్నారని చెప్పడానికి తీస్తున్న వీడియో. ఆగండి, అందరు వెళ్ళిపోయినా దానివిగా మాత్రం ఉంది. ఇంకా ఏం చేస్తున్నావు? చెప్పలేసుకుంటున్నా, ఇంకేం చేయాలి? చెప్పలేసుకున్నాయి కదా. A few moments later. ఇక్కడ బేబీస్ లేదు, అక్కడ చిన్నదే. అది కాదు, ఇట్రా, ఇక్కడ ఉంది, ఇట్రా. ఇగో ఇక్కడ ఉంది ఇది. ఇగో వెళ్ళిపో. అది కనప దీనికి ముద్దు పెట్టి నేను చేసా తప్పు. కామ్గా కూర్చుందని గెలుక్కున్నా నేనే. ముద్దు వచ్చిందని ముద్దు పెట్టుకుంటే నా మీద కూర్చుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దాన్విక ఏం చేస్తున్నావే? పిచ్చుకుంటాడు. ఇంత భయంకరంగా నాకు భయం వేస్తుంది అక్క. ఏదో ఒక రోజు నిద్రలో మొత్తం చంపేసిద్దేమో నన్ను. భయం అది పుట్టించింది ఎవరు? మేము. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు. మొత్తానికి 3 రోజుల కష్టం తర్వాత గుంటూరు ఎండల్ని తట్టుకొని, విజయవాడ ఎండలు తట్టుకొని, మమ్మీ వేర్ ఈజ్ యువర్ బేబీ? ఫీవర్ బేబీ అది. అయ్యే పాపం ఫీవర్ వచ్చేసింది, దానికి దిష్టి తగిలేసింది. హాయ్ మిస్టర్ సంతోష్ పవన్. ఫైనల్లీ రీచ్డ్ హైదరాబాద్. సేఫ్ గా తీసుకొచ్చారు, థ్యాంక్ యూ. ఈ రోజు వచ్చేటప్పుడు హాఫ్ డ్రైవర్ ఆవిడ, Altitude 750 mm. ఏది Latitude 340 mm. So we'll be reaching our destination in short terms. ఫ్లైట్ లో ఉన్నాము మనం. ఏంట్రా మరి కుదుపులు? ఫ్లైట్ లో కూడా క్లౌడ్స్ మీద వెళ్తున్నప్పుడు కుదుపులు వస్తాయి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సారీ గైస్, వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. బికాస్ టైం 2 అయింది. అంటే మేము తొందరగానే వచ్చాం, కానీ మధ్యలో
పత్యాపరం ఒకటి. సో తినేసి వచ్చామన్నమాట. అందుకే ఈసారి నిద్ర మత్తులో ఉన్నారు పిల్లలు. ఏమన్నా తప్పుగా అనుకుంటే సో ఏమనుకోకండి. రన్వే రీచ్ అయిపోయాం. ఏంటో మా ఆయన Ready for it's ready to landing. Guys, please fasten your seat belts. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. ఎందుకంటే అందరు నిద్ర మత్తులో ఉన్నాం. వచ్చేసాం ఇంటికి, మళ్ళీ కలుద్దాం. బై బై. Good night. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. సేఫ్ గా వెళ్ళి వచ్చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా వచ్చేసాం మా ఇళ్ళలోకి. బాయ్ బాయ్.